నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. బీఆర్ఎస్ లో తలెత్తిన సంక్షోభం సర్దుమణిగిందా అంటే గులాబీ పార్టీ నేతలు అవునని అంటున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య తలెత్తిన వారసత్వ లేదా నాయకత్వ వివాదం ప్రస్తుతానికి సర్దుమణిగినట్లే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముందు తరం నేతలు. అవును, 2 రోజుల క్రితం కేటీఆర్ స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్లి 2 గంటలకు పైగా చర్చలు జరపడం, ఆ వెంటనే శనివారం హరీష్ రావు నివాసంలో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిమాండ్ల గురించి ఉద్యోగ సంఘాల మాజీ నాయకులతో కేటీఆర్, హరీష్ రావు చర్చించి డిమాండ్ల సాధనకు సంయుక్త కార్యాచరణ ప్రకటించడం వారిరువురి మధ్య వివాదం సర్దుమణిగిందనేందుకు ఒక సంకేతంగా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో ముఖ్యంగా గులాబీ పార్టీ రజతోత్సవ వేడుకలకు ముందు తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు కలిసి కూర్చొని ఉద్యోగుల సమస్యలపై చర్చించి ఉమ్మడి ప్రకటన చేయడం పార్టీ క్యాడర్కు మంచి సంకేతం పంపుతుందని అంటున్నారు. నిజానికి ఇటీవల కాలంలో గులాబీ పార్టీలో ముఖ్యంగా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కుమ్ములాట్ల గురించి పార్టీలో, ప్రజల్లో, మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావుల మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవంక కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఈ చర్చల్లో ప్రముఖంగానే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ లో 3 ముక్కలాట సాగుతోందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ రజతోత్సవ వేడుకల తర్వాత హరీష్, కేటీఆర్ మధ్య దూరం పెరగడమే కాకుండా హరీష్ రావు కారు దిగి సొంత పార్టీ పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే హరీష్ రావు ఈ వార్తలను 1కి 10 సార్లు ఖండించారు. అంతేకాకుండా ఇంకో అడుగు ముందుకేసి కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా తనకు అభ్యంతరం లేదని మీడియా ముఖంగానే స్పష్టం చేశారు. అలాగే గత 25 ఏళ్ల ప్రస్థానంలో ఏనాడు కేసీఆర్ గీసిన గీత దాటలేదని, ఇక ముందు కూడా కేసీఆర్ మాటే తనకు వేదవాక్కని హరీష్ స్పష్టం చేశారు. నిజానికి హరీష్ రావు మొదటి నుంచి కూడా కేసీఆర్తో ఏ విషయంలోనూ విభేదించలేదు. ఇష్టం ఉన్నా లేకున్నా కేసీఆర్ మాట జవదాట్లేదు. ఈ విషయంలో మరో అభిప్రాయం లేదని అంటారు. ముఖ్యంగా ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్లుగా పార్టీలో, ప్రభుత్వంలో కేటీఆర్ ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతూ వచ్చిన సమయంలోనూ హరీష్ రావు పెదవి విప్పలేదు, ప్రశ్నించలేదు, కేటీఆర్ మాట జవ దాటలేదు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా హరీష్ రావు ఎదురు తిరగకపోవచ్చని అంటున్నారు. అయినా అనుమానాలైతే అలాగే ఉన్నాయి. అందుకు బలం చేకూర్చేలా ప్రత్యర్థుల ప్రచారం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ బంధాలు ఎలా ఉంటాయి అనే విషయంలో సహజంగానే హరీష్ రావు వర్గంలో అనుమానాలు ఉన్నట్లు చెప్తున్నారు. నిజానికి పార్టీ కేసీఆర్ కొనసన్నల్లో ఉన్నంత వరకు కుటుంబంలో చిన్న పెద్ద పొరపచ్చాలు ఎన్నొచ్చినా కేసీఆర్ పెద్దరికంతో ఏదో విధంగా సర్దుబాటు చేస్తూ వచ్చారు. కానీ పగ్గాలు పూర్తిగా కేటీఆర్ చేతికి వెళ్లిన తరువాత తమ పరిస్థితి ఏంటి అన్న ఆందోళన హరీష్ అనుచరుల్లో వ్యక్తమవుతోందంటున్నారు. అందుకే కేసీఆర్ చొరవ తీసుకొని నష్ట నివారణకు నడుం బిగించినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా పార్టీ నాయకులు, క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేసీఆర్ ఇటు హరీష్ రావును, అటు కేటీఆర్ ను కన్విన్స్ చేసినట్లు చెప్తున్నారు. అందులో భాగంగానే హరీష్ రావు మామ మాట జవదాటను, కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా అభ్యంతరం చెప్పను అని మీడియా ముఖంగా ప్రకటించారని చెప్తున్నారు. అలాగే కేటీఆర్ ను హరీష్ వద్దకు కేసీఆర్ పంపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇద్దరి మధ్య సుదీర్ఘ 2 గంటల పాటు జరిగిన భేటీలో చాలా విషయాలు ఖుల్లంఖుల్లా చర్చకొచ్చినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితిలో పార్టీ ముఖ్య నాయకుల మధ్య విభేదాలు లేకపోవడమే కాదు, విభేదాలు లేవన్న సందేశం ప్రజల్లోకి, పార్టీ క్యాడర్లోకి బలంగా తీసుకుపోవడం కూడా ముఖ్యమని ఇద్దరు నాయకులు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అందుకే ఇకపై ప్రతి విషయంలో ఇద్దరిది ఒకే మాట, ఒకే బాట అన్నట్లుగా ముందుకు సాగాలని నిర్ణయించారని, అందులో భాగంగానే ముందు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిమాండ్స్ పై దృష్టిని కేంద్రీకరించారని చెప్తున్నారు. అయితే ముందు ముందు ఏం జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, కవిత సంగతేంటి, ఓవరాల్ పిక్చర్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సిందే అంటున్నారు.